హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి, పాయా కర్రీ ఎలా చేయాలి, పాయా సూప్ అని. బట్ అందులో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో మ్యాక్సిమం నేను చాలామంది అడుగుతున్నారు ఇది వీడియో మళ్ళీ అప్లోడ్ చేయండి అని. నేను ఎడిట్ చేయడానికి ట్రై చేశానండి అదే వీడియోని, బట్ అది ఎడిట్ అవ్వట్లేదు మ్యూజిక్ తీసేద్దామంటే. సో నేను మళ్ళీ రెసిపీ అంతా మీకోసం మళ్ళీ చెప్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేయాలండి. సో ఇది కుక్కర్లోనే ఉండాలి, మనం బౌల్లో డిష్లో అలా ఉండడానికి అవ్వదు, ఎందుకంటే ఇది బాయిల్ అవ్వడానికి కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో కుక్కర్లో అయితేనే ఇది మనకి మంచిగా కుక్ అవుతుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ కాళ్ళల్లో ఏంటి అంటే పాయాలో ఆల్రెడీ కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, మనం ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు. సో ఇప్పుడైతే నేను 3 స్పూన్స్ వేసాను. సో 3 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాజీరా యాడ్ చేశానండి. సాజీరా ఈజ్ కామన్ అండి తెలంగాణలో నాన్ వెజ్లో. సో నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. సో ఈ కాళ్ళకూర స్పెషల్ ఏంటంటే అండి, బాగా రిచ్ ఇన్ కాల్షియం అనమాట. సో పిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ మంచి కాల్షియం కంటెంట్ ఇస్తుంది అండ్ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి పిల్లలకి అని బాగా పెడతారనమాట తెలంగాణలో. సో ఇది కాళ్ళ సూప్ అని కూడా చేస్తారండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో కాళ్ళ సూప్ అట్లీస్ట్ తినకపోయినా అట్లీస్ట్ ఆ సూప్ అయినా పిల్లలకి తాగిపించిన సో బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి, హెల్దీ ఉంటాయి బోన్స్ అని చిన్నప్పటి నుంచే కొంచెం అలవాటు చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే నేను మీకు రెసిపీ చూపిస్తున్నానండి, కాళ్ళ సూప్ కూడా ఇందులోనే చూపిస్తాను ఎలా చేయాలి అని. సో వీడియో అంతా మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మనకి జీలకర్ర అండ్ కరివేపాకు బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కాళ్ళని, అవి బాగా నీట్గా కొంచెం ఎక్కువ వాటర్ వేసి వాష్ చేయాలండి. వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ పీసెస్ మనం ఇందులో కుక్కర్లో వేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇది బాగా కలపాలండి మనము. కుక్కర్ మాత్రం కొంచెం పెద్ద సైజే పెట్టుకోండి, ఎందుకు అంటే మనకి వాటర్ వేసి బాయిల్ అవుతున్నప్పుడు మనకి విజిల్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది కాబట్టి కుక్కర్ కూడా సైజ్ కొంచెం పెద్దది పెట్టుకుంటే బెటర్, లేదంటే మీకు అదంతా లీక్ అయిపోయి స్టవ్ అంతా కడుక్కొని అదంతా పెద్ద పని అండి. సో ఇప్పుడైతే మనము ఇవంతా బాగా మిక్స్ చేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేశానండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెమే. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. సో ఇది యాడ్ చేసిన తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఏంటంటే మనం విజిల్స్ కౌంట్ చేయకూడదండి, 3 4 5 అని కౌంట్ అసలు కౌంట్ చేయకూడదు. సో మనం టైం చూసుకోవాలి, 15 to 20 మినిట్స్ అండి అలా వదిలేయాలి, ఎన్ని విజిల్స్ అన్నది కాదు, జస్ట్ టైం చూసుకోవాలి, 15 to 20 మినిట్స్ అంతే. సో నేను ఇప్పుడు 8 తీసేసి మూత తీస్తున్నాను. చూస్తే మనకి ఇప్పుడు ఇలా ఉంటుందండి, ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయి ఉంటుంది. అండ్ వాటర్ ఎన్ని వేయాలి అంటే మనకి దీనికి వాటర్ మెజర్మెంట్ అయితే ఏమి ఉండదండి, జస్ట్ ముక్కలు మునిగే వరకు కొంచెం ఒక 3/4 వరకు ముక్కలు మునిగే వరకు మనం వాటర్ వేయాలి అంతే. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇది కుక్ అయిన ప్రాసెస్లో ఏంటి అంటే దీనికి ఉన్న మనకి విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఏంటంటే మనకి స్టాక్ లాగా రెడీ అయిపోతుంది ఇందులో, ఈ వాటర్ వేసాం కదా ఆల్రెడీ. సో ఇవన్నీ మనకు ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనకి సాల్ట్ కావాలి అనుకుంటే మళ్ళీ మనం సూప్ తాగేటప్పుడు వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. సో ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేశాను కాబట్టి మనకు డైజెషన్ కూడా ఈజీగానే అయిపోతుంది. సో ఇలా మనం ఈ స్టాక్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇది స్టాక్ తాగే వాళ్ళకి మాత్రమే అండి, అదే సూప్ పిల్లలకి ఇది తినరు, ఈ కర్రీ తినరు అనుకునే వాళ్ళకి పిల్లలకి ఇలా సూప్ తాగిపియాలి.
సో ఇది సూప్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి మనకి టేస్టీగానే ఉంటుంది. అంటే ఇంత గిన్నె తాగిపియాలి అని రూల్ ఏం లేదు, బట్ పిల్లలు ఎంత తాగితే అంత. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇందులో. చూడండి ముక్కలు మొత్తం ఫుల్గా మునగక్కర్లేదు, ఒక 3/4 వరకు ముక్కలు మునిగే వరకు వాటర్ వేయాలి. వేసేసి నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారము, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక 2 స్పూన్స్ అనుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది. సో మసాలా అంటే రెగ్యులర్గా మనం నాన్ వెజ్కి యూస్ చేసే మసాలాలన్నీ ఇందులో వేసేయాలి. సో వేసేసి మనం వాటర్ కూడా చూడండి ఆల్మోస్ట్ అంటే పీసెస్ అన్నీ మునిగిపోయాయి అన్నమాట వాటర్లో. అక్కడ వరకు వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ ఆన్ చేసేయాలండి. సో ఇప్పుడు మళ్ళీ మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఇంకో 15 మినిట్స్ అండి, విజిల్స్ కౌంట్ చేయకుండా ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే ప్రొసీజరు. మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. విజిల్స్ అయితే కౌంట్ చేయకూడదు, జస్ట్ టైం చూసుకోండి. 15 మినిట్స్ అండి. చూడండి అన్నం కూడా అయిపోయింది మనకి. సో మళ్ళీ 15 మినిట్స్ తర్వాత నేను అయిపోయిన తర్వాత ఎయిర్ తీసేసి మీ కర్రీ చూపిస్తున్నాను. చూడండి మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇది అండి రెసిపీ. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.